మధ్యకాలంలో విజయనగరం వెళ్ళినప్పుడు, ఆ విజయనగరంలో ఉండేటువంటి మన స్పీకర్ గారు అసలు కాలేజీ ఎక్కడుంది? పేపర్ మీద ఉంది గానీ కాలేజీ ఎక్కడుందన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలేజీ కాలేజీ దగ్గరికెళ్ళి బహిరంగ సభ పెట్టాడు. అవును. జోరున కురుస్తున్న వర్షంలో. అంటే రియాలిటీ ఈజ్ వాట్? అక్కడికెళ్ళి చూసిన తర్వాత అరె! కాలేజీ ఉంది గదా! ఈళ్ళు కాలేజీ లేదంటున్నారేంటి? అనే కాన్సెప్ట్ ప్రజలకు అర్థమైపోయింది. హ్మ్. సో, ఈ మొత్తాన్ని వీళ్ళేం చేశారంటే, అసలు ప్రైవేటు అనే దాన్ని మనం లేకుండా చేస్తే, ప్రభుత్వాన్ని ఎంతకాలం నడపగలము? హ్మ్. ప్రభుత్వం నడిపితే, ప్రభుత్వంలో పేదవాడికే గదా మంచి జరిగేది. మిగతా వాళ్ళకి పేదవాడికి మంచి జరిగితే మనకేమొస్తుంది? ఉన్నవాడికి మంచి జరిగితే గదా వాడు రేపు ఎలక్షన్‌లో మనకు డబ్బులిచ్చేది. అన్న ప్రైవేటైజేషన్ కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ హ్మ్. ప్రశ్నిస్తానని కూటమిలో చేరినటువంటి ఒక పెద్ద కమ్యూనిస్టో, లేకపోతే పేదల పక్షమో అనుకున్నటువంటి చెగువేరా. చెగువేరా అనుకున్నటువంటి ఆయన, ఆయన నోరెత్తలేదు పాపం. హ్మ్. ఎందుకు నోరు పెగలలేదో మాకైతే అర్థం కావట్లేదు. సో, ఇక దేశవ్యాప్తంగా అంటే వాళ్ళు చెప్పేదేంటంటే, కూటమి ప్రభుత్వం ఇప్పుడేం చెప్తోందనంటే, కాలేజీలు నిర్మించారా లేదా అనేది పక్కన పెడితే, దానికి అనుసంధానంగా వ్యవస్థల్ని మీరు ఏర్పాటు చేయలేదు. ఎక్కడ ఏర్పాటు చేశారని వాళ్ళు క్వెషన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ సార్ ఒక గవర్నమెంట్. రైట్. ఆఫ్టర్ ఆల్ ఎనీ గవర్నమెంట్ టర్మ్ ఈజ్ ఓన్లీ 5 ఇయర్స్. యెస్. 5 ఇయర్స్‌లో 100% ఎవడు చేయలేడు. హ్మ్. ఎవడు చేయలేడు. అందుకే గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. ఇది మనం 400 మీటర్స్ రిలే రేస్ ఉంటది చూడండి. అవును. దానిలో ఒకడే పరిగెత్తడు. ఒకటే పరిగెడతాడు కదా! ప్రతి 100 కిలోమీటర్స్‌కి ఒకడు 100 మీటర్స్‌కి ఒకడొస్తూ ఉంటాడు. 100 మీటర్‌కి ఒకడొస్తాడు. హ్మ్. వాడొచ్చేసి మన చేతిలో ఉన్నదాన్ని అందుకొని వాడు వెళ్ళిపోతా ఉంటాడు. సో, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో సంథింగ్ లైక్ ఏ రిలే రేస్. ఆగిపోయిన కార్యక్రమం ఏదైనా ఉంటే, ప్రజలకు పనికొచ్చేది ఏమైనా ఉంటే, దాన్ని నువ్వు అందుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు డ్రీమ్ ఆఫ్ చైనా అని ఒకటుంది. నౌ జిన్‌పింగ్ ఈజ్ మావో తర్వాత, చౌన్‌లై తర్వాత, డెంగ్ సియాఓపింగ్ తర్వాత యెస్. జిన్‌పింగ్ వచ్చున్నాడిప్పుడు. అంటే నలుగురు గొప్ప నాయకులు, ఒక 5గురు గొప్ప నాయకులు మధ్యలో నేను ఎవరినో మర్చిపోయినట్టున్నాను. హ్మ్. మావో, చౌన్‌లై, డెంగ్ సియాఓపింగ్ మధ్యలో ఇంకొక అతను ఎవరో ఉన్నారు. ఒక 6 మంత్స్ ఉన్నటువంటి హుహు. మహానాయకుడు. హ్మ్. తర్వాత ఈయన జిన్‌పింగ్. జిన్‌పింగ్ ఇప్పుడు. అంటే మావో సెట్ చేసిందేంటి? డ్రీమ్ ఆఫ్ చైనా. వాట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ చైనా? చైనా ప్రపంచం మొత్తంలో ఒక అద్భుతమైనటువంటి కంట్రీగా ఉండాలి. ఆ డ్రీమ్ ఆఫ్ చైనాకి ఏం చేశాడు? ఫస్ట్ యూ కన్‌స్ట్రక్ట్ ది బౌండరీస్ టు దిస్ కంట్రీ. హ్మ్. చైనాకి బౌండరీస్ ఉంటాయి తెలుసా? తెలుసు. హ్మ్. చైనా వాల్ అంటాం మనం. అవును. చైనా వాళ్ళు. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్ ఏదో పిల్గ్రిమ్స్ వెళ్లి చూసేది కాదది. చాలా పెద్దది. హ్మ్. మొత్తం వాళ్ళు మొత్తం మావో సెడింగ్ చేసినటువంటి అద్భుతం ప్లాన్ ఏంటంటే, డ్రీమ్ ఆఫ్ చైనానిచ్చి, ఆ డ్రీమ్ ఆఫ్ చైనాకి ముందు నువ్వు జాగ్రఫికల్‌గా ఒక కాంపౌండ్ వాల్ కట్టమంటాడు. హ్మ్. దాన్ని అందుకునే ట్రంపు నేనొస్తే మెక్సికో చుట్టూరు, అమెరికాకి చుట్టూరు బార్డర్ కడతానన్నాడాయన. హ్మ్. చేయలేకపోయాడులెండి.